బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజ తన కెప్టెన్ అయిన తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా పిలిచి ఈ వారం దయచేసి మీరెవ్వరూ కూడా ఎలాంటి గొడవలు చేయొద్దు, మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే నేరుగా నా దగ్గరికి వచ్చి చెప్పండి అంటూ, అలాగే హౌస్ లో ఎవరెవరు ఏవేం పనులు చెయ్యాలో అంటూ అందరికీ కూడా షేర్ చేసేసింది తనుజ. ఇక ఇమాన్యుయల్ సంజనాకి వాష్రూమ్స్, కళ్యాణ్ అండ్ నిఖిల్ కి హౌస్ క్లీనింగ్, రీతు అండ్ గౌరవ్ కి విజిలెన్స్ క్లీనింగ్, భరణికి టేబుల్ క్లీనింగ్ అండ్ సుమన్ శెట్టికి రేషన్ మేనేజర్, ఇక అలాగే దివ్య అండ్ డెమోన్ పవన్ కి అండ్ అలాగే సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురికి కూడా కిచెన్ మానిటర్ గా ఇచ్చింది తనుజ. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే గనక తనుజ హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు, ఈ వారం ఫ్యామిలీ వీక్ మనమందరం హ్యాపీగా ఉందామంటూ చెప్తూనే ఆ తర్వాత ఇమాన్యుయల్ నువ్వు ఈ వారం దివ్యకి ఎందుకు పనిష్మెంట్ ఇవ్వలేదు అంటే, అబ్బా నిజంగా మర్చిపోయాను ఈ టాస్క్ గోలలో పడి అంటే, సరే నువ్వు ఇవ్వకపోయినా నేనైతే నీ వంతుగా దివ్యకి నేను పనిష్మెంట్ ఇస్తాను. సో ఆ పనిష్మెంట్ ఎలా ఉంటుంది అంటే, అందరిలాగా స్విమ్మింగ్ పూల్ లో ఏదో దూకేసి ఆ తర్వాత నోట్లో వాటర్ వేసుకొని ఉయ్యకుండా ఉండటం, ఇలాంటి సిల్లీ పనిష్మెంట్స్ అయితే నేను ఇవ్వను. సో నేను ఇచ్చే పనిష్మెంట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ముఖ్యంగా నేను ఇచ్చే పనిష్మెంట్ ఏంటి అంటే గనక, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు ఎవరైతే హౌస్ లో ఉంటున్న కంటెస్టెంట్ లో ఒకరిని నేను వాళ్ళ వర్క్ నుంచి తీసేసి వీళ్ళని ఆ వర్క్ లో యాడ్ చేస్తాను. సో ఆ వర్క్ చేయడం వల్ల వాళ్ళకి రెస్ట్ ఉంటుంది. సో ఈ వీళ్ళు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి మళ్ళీ తప్పు చేయాలనే ఆలోచన ఉండదు. సో నేనైతే ఈ పనిష్మెంట్ యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మీకు ఎలాంటి ఏమన్నా ఉంటే ముందే హ్యాండ్ రైజ్ చేయండి అంటూ తనుజ చెప్పడంతో మంచి ఆలోచన అది, నిజంగా ఎవరు తప్పు చేయాలని కూడా చూడరు అంటూ భరణి, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి తనుజకి సపోర్ట్ గా మాట్లాడారు. సో ఫైనల్ గా అయితే ముఖ్యంగా గౌరవ్నికి నేను మరీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఫుడ్ విషయంలో నువ్వే రాద్ధాంతం చేస్తావు, నీకు ఫుడ్ విషయంలో ఏదైనా సరే ఇష్యూ ఉంటే నా దగ్గరికి వచ్చి నేరుగా నాతో మాట్లాడు, అంతేగాని ఎవరి దగ్గర డిస్కషన్ చేయొద్దు. వచ్చే వారం ఫ్యామిలీ వీక్ కాబట్టి అందులోనూ నా కెప్టెన్సీలో మీరందరూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, మీరు ఏడద్దు నన్ను ఏడిపించకండి అంటూ తనుజ అయితే క్లియర్ కట్ గా హౌస్ లో ఉన్న వాళ్ళకి చెప్పేసింది. మరి తనుజ వేసిన ప్లాన్ కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.